ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ చేతి పనులని యావత్తును దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కోయక మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పననెను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. ప్రభునందు ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి సమయంలో మరి యేసు ప్రభుల వారు అప్పగించే ఆ సమయము ఆసన్నమైందని తెలుసుకొని, మరి గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలన్నీ చెదిరిపోదురు అని చెప్పినప్పుడు పేతురు, మరి అందరూ నీ విషయమే అభ్యంతరపడినను నేను అసలు అభ్యంతరపడను అని యేసు ప్రభుల వారితో అంటారు. అప్పుడు యేసు ప్రభుల వారు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు నువ్వు చెప్తావు, అది కోడి కూయక మునిపే నువ్వు ఈ మాట అంటావంటే పేతురు అంటావు, నీతో కూడా నేను చావవలసి వచ్చినను నేను ఆ మాట చెప్పను ప్రభువా అని యేసు ప్రభుతో ఒక డైలాగ్ అంటాడు. ప్రభునందు ప్రియులారా, మరి మనం గమనించినట్లయితే ఈ 69వ వచనంలో మనం చూస్తే, యేసు ప్రభుల వారిని అప్పగించిన తర్వాత 69వ వచనంలో పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనుష్యుని నేను అడిగానని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిల్చున్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవులు వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమించుచున్నదని అతను చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను కనుక, కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. ప్రభునందు ప్రియులారా, మరి కొన్ని సందర్భాలలో మరి యేసు ప్రభుల వారు మరి అప్పగింపబడిన ఆ సమయంలో ఒక పేతురే ఆ డైలాగ్ చెప్పాడు. ఏమనంటే, నేను చావవలసి వచ్చినను కూడా నేను వదిలిపెట్టను అన్నాడు. మిగతా వారు పేతురులాగా పెద్ద డాంబికాలు పలకలేదు, కానీ అవును ప్రభువా అన్నట్టు పేతురు యొక్క మాటతో ఏకీభవించినారు. కానీ చివరికి అందరూ మరి యేసు ప్రభువును వారిని వదిలి వెళ్ళిపోయినట్టు మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అవును ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో మరి యేసును ఎరుగను అన్నట్టు వారుగానే మనం జీవిస్తూ ఉంటాం. చాలామంది క్రైస్తవ విశ్వాసులమైన మనము క్రైస్తవులం అనే పేరు పెట్టుకొని ఈ లోకంలో దేవుని ఎరుగనట్టు వారంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. లోకము మనల్ని చూచినప్పుడు
లోకమే మన లోపల కనిపిస్తూ ఉన్నది, కానీ క్రీస్తు మన లోపల కనిపించటం లేదు. లోకము మన లోపల బ్రతకటం కాదు, లోకం మన లోపల లోకాన్ని చూడడం కంటే మన లోపల ఉన్న క్రీస్తును లోకం చూచే విధంగా మనము బ్రతకాలి. ప్రభునందు ప్రియులారా, మన జీవిత విధానంలో అనేకమైన మార్పులు మనం కలిగి ఉంటాం. సండే చర్చికి వెళ్ళినప్పుడు ఒక తీరుగా ఉంటాం, చర్చి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మండే ఒక తీరుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే చర్చిలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రవర్తన, బయటకు వచ్చినప్పుడు ఒక ప్రవర్తన జీవిస్తూ ఉంటాం. అవును ప్రియురాలా, మన జీవిత విధానాన్ని బట్టి దేవుని యొక్క నామము దూషించబడతా ఉన్నది. దేవుడు మన ప్రవర్తనను బట్టి దేవుని నామం అవమానపరచబడతా ఉన్నది. క్రైస్తవులను బట్టే దూషణ పాలవుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఏ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావో ఆ దేవుణ్ణి నీవు ఈ లోకానికి చూపించాలి అంటే దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. 3.5 సంవత్సరాలు శిష్యులు యేసు ప్రభుల వారిని వెంబడించి శిలువ మరణముకు అప్పగించే సమయంలో యేసు ప్రభుల వారిని మరి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరణం వరకు ప్రభువా నీతో కూడా ఉంటామని చెప్పిన వారు యేసు ప్రభువును వదిలిపెట్టి మరి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం మనం చూస్తే యెరూషలేము నుండి బబులోనికి దేశానికి వారు చెరగా వారు తేబడినప్పుడు దానిలో దానియేలు, హనన్య, అజర్యా, మిషాయేలు అనువారు యవనస్తులు వారు తేబడతారు. ప్రియులారా, మరి ఆ బబులోను దేశం యొక్క భాషను వారికి నేర్పించబడడం జరుగుతూ ఉన్నది. వారి యొక్క పేర్లు మార్చబడడం జరుగుతూ ఉన్నది. దానియేలు పేరుకు దేవుడు నా న్యాయాధిపతి, అజర్యా అను పేరుకు ప్రభు సహాయం, హనన్య అంటే ప్రభు కృప, మిషాయేలు అంటే ఆయన బలమైన దేవుడు అనే ఆ పేర్లను కలిగి ఉన్న వారి యొక్క పేర్లకు బదులుగా కల్దీయులు పూజించే దేవత పేర్లు వారికి పెట్టబడతాయి. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే పేర్లు ఆ కల్దీయులు పూజించే ఆ దేవతల పేర్లు మరి వారికి పెట్టబెడతా ఉంటాయి. మేషక్ అంటే శుక్రుడు పూజించబడే షట్ దేవత, అబేద్నెగో అంటే ప్రకాశించే అగ్ని సేవకుడు అన్న ఇలాంటి పేర్లని వారి యొక్క దేవతల పేర్లు వాళ్ళకి పెడతా ఉంటారు. వారి యొక్క భాషను వారికి నేర్పిస్తూ ఉంటారు. ప్రియులారా, ఆ కల్దీయుల దేశంలో, ఆ బబులోను దేశంలోనికి వారిని పట్టుకొని వచ్చినప్పుడు వారి యొక్క దేశంలో వారి యొక్క ఐడెంటిటీని వాళ్ళు మార్చాలని అనుకుంటా ఉంటారు. అంటే వారి యొక్క గుర్తింపును వారు మార్చాలనుకున్నా కానీ ఈ యొక్క మరి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అనువారు వారి యొక్క ఐడెంటిటీని వారు మార్చుకోలేదు. వారి భాషను నేర్పించారు, వారి పేర్లను మార్చారు. అయినా కానీ వారు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. వాళ్ళు మనం చెరగొని వచ్చినాం కదా, ఈ దేశంలో మనకు కావలసినవన్నీ దొరుకుతాయి, మనం ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించవచ్చు అని వాళ్ళు ఆలోచించలేదు. లోకంలో చాలామంది మరి ఒక దేశాన్ని వదిలిపెట్టి, ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనల్ని ఇక్కడ ఎవరు చూడటం లేదు కదా, మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించవచ్చు, ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతకొచ్చు అని ఇష్టానుసారమైన పద్ధతులను, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరు చూడటం లేదు. మనం ఏది చేసినా కూడా ఎవరు అడిగేవారు ఉండరు కాబట్టి
ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అవును ప్రియులారా, మనకు స్వేచ్ఛ అనేది ఉంది. ఆ స్వేచ్ఛను బట్టి మనం ఏదైనా చేయవచ్చు. చాలామంది మరి క్రైస్తవులు, నేటి క్రైస్తవులు ఈ విధంగానే బ్రతుకుతూ ఉన్నారు. చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత వచ్చేంతవరకు భక్తిపరమైన జీవితాన్ని జీవించి మళ్ళా లోకానికి వచ్చినప్పుడు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం మొదలు పెడతా ఉన్నారు. తద్వారా దేవుని నామము దూషణ పాలు అవుతూ ఉన్నది. లోకంలో ఎంతోమంది మరి పేతురులాగా దేవుడు ఉన్నప్పుడు, అంటే సంఘానికి వెళ్ళినప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు మేము దేవుణ్ణి కలిగి ఉన్నాము అన్నట్టు ఉండి, లోకానికి వచ్చినప్పుడు అసలు దేవుడు ఎవరో ఎరగను అన్నట్టుగా మరి పేతురులాగా మరి నెపములు చెప్పుకుంటూ క్రైస్తవ జీవితాన్ని జీవించేవారుగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మరి దానియేలు, మేషక్, షద్రక్, మేషక్, అబేద్నెగో అనువారు ఈ బబులోను దేశంలో ఉన్నప్పుడు వారి యొక్క ఐడెంటిటీని వారు మార్చుకోలేదు. వారి దేవతా పేర్లు పెట్టినా, వారి యొక్క భాషను వారికి నేర్పించినా కూడా వారి యొక్క జీవిత విధానాన్ని వారు మార్చుకోలేదు. దేవునికి ప్రార్థన చేయొద్దు అనే శాసనము వచ్చినా కూడా వారు దేవుణ్ణి మరి ప్రార్థన చేయడం వారు మానుకోలేదు. దాన్ని బట్టి వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు 7 అంతలుగా అగ్నిని హెచ్చించి అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు దేవుడు వారిని కాపాడినాడు. ఎన్నో సవాలులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దేవుణ్ణి వారు వదిలిపెట్టలేదు. కష్ట సమయంలో, కన్నీళ్ళ సమయంలో వారు దేవుణ్ణి వదిలిపెట్టలేదు కాబట్టి దేవుడు కూడా వారిని వదిలిపెట్టలేదు. ఈ లోకంలో క్రైస్తవులమైన మన జీవితంలో కూడా అన్ని సమయంలో దేవుణ్ణి మనం హత్తుకొని ఉన్నట్లయితే అన్ని సమయాలలో దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆ బబులోను దేశంలో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అనువారు వారిలో ఉన్న దేవుణ్ణి ఆ దేశానికి చూపించినారు. మా దేవుడు ఏమై ఉన్నాడో చూడండి అని దానియేలు మరి వారు కలిగి ఉన్న దేవుణ్ణి ఆ దేశానికి, ఆ బబులోను దేశానికి చూపించినారు. ప్రభునందు ప్రియులారా, మనము ఈ లోకాన్ని ప్రభావితం చేయవారుగా ఉండాలి కానీ లోకం మనల్ని ప్రభావితం చేయవారుగా ఉండకూడదు. దానియేలు తను కలిగి ఉన్న దేవుణ్ణి చూపించినాడు. కలల భావము చేత మరి దేవుడు తనకు బయలుపరిచిన ఆ భావాన్ని బట్టి వారికి చెప్పినప్పుడు దానియేలు వంటి దేవుడు లేడు అని వారు అన్నారు. ప్రియులారా, దానియేలు ద్వారా గొప్ప దేవుడు, దానియేలు కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని లోకానికి చాటి చెప్పినట్టుగా మనం దానియేలు గ్రంథంలో చదవడం మనం చూస్తూ ఉన్నాం. దానియేలును బట్టి ఈ బబులోను దేశం మార్చబడి ఉన్నది. మనల్ని బట్టి మరి మన చుట్టాలే మార్చబడరు, మనల్ని బట్టి మన స్నేహితులే మార్చబడటం లేదు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని మనము కలిగి ఉన్నాం. మనం ఒకసారి ఆలోచించాలి. ఈ అగ్నిగుండంలో పడవేయబడ్డప్పుడు దేవుడు వారిని కాపాడినప్పుడు ఆ రాజు అంటూ ఉంటాడు, దానియేలు కలిగి ఉన్న దేవుని ఎవడైతే దూషిస్తాడో వాడు ఉత్తనీయులుగా చేయబడును అని అంటూ ఉంటాడు. దానియేలు లాంటి గొప్ప దేవుడు, దానియేలు కలిగి ఉన్న గొప్ప దేవుడు లేడు అని రాజు చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో ఒక గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, కానీ ఆ గొప్ప దేవుణ్ణి మనము లోకానికి చూపించడం లేదు. లోకంలో మనము చేరి లోకముతో పాటు లోకాన్ని అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నాం, కానీ మనం కలిగి ఉన్న గొప్ప దేవుణ్ణి మనం చూపించలేకపోతా ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. పేతురు మరి ఎరుగనని
చెప్పాడు. కానీ తర్వాత పేతురు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకొని భూమిని తలకిందులుగా చేయువాడుగా మరి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా భూమిని తలకిందులు చేయువాడుగా మరి నిలబడినట్టుగా అపొస్తలుల కార్యంలో మనం గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. ఒక దానియేలు లాగా, ఒక షద్రక్ మేషక్ అబేద్నెగో లాగా, ఒక పేతురు లాగా దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు. నీకు ఎన్ని బలహీనతలున్నా, నువ్వెంత దురవస్థలో ఉన్నా కూడా దేవునికి నువ్వు కావలసిన వాడివి. దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్లయితే ఒక పేతురులాగా, ఒక దానియేలులాగా, ఒక పౌలులాగా దేవుడు నిన్ను వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవుణ్ణి, రోషం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి ఆయనను గురించి లోకానికి చాటడానికి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటావా? ఈ లోకాన్ని మార్చే విధంగా దేవుడు నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు పిలుపునిస్తున్నాడు, రమ్ము నా దగ్గరికి నేను వాడుకుంటాను. ఒక పేతురులాగా, ఒక దానియేలులాగా దేవుడు నిన్ను వాడుకుంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అలాంటి జీవితంను జీవించుటకు దేవుడు కృప మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.